చేయకపోతే అది రికార్డ్స్ లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు 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 ఈజ్ ఫైడ్ అప్. వినండి వినండి వినండి, వినకపోతే చెప్తారుగా, వినకపోతే చెప్తారుగా. వినండి వినండి వినండి, దయచేసి వినండి. రామారావు గారు వినండి. వినటానికి అభ్యంతరం ఏముంది? వినటానికి అభ్యంతరం ఏముంది? ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే 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 శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలని మాకు ఆ శక్తి ఉంది. అది ఉంది కాబట్టి ఎందుకు ఆపగలుగుతాం? దయచేసి అది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కూర్చోండి కూర్చోండి సార్. అచ్చెన్నాయుడు గారికి పంచకండి. కూర్చోమ్మా కూర్చోమ్మా. అధ్యక్ష ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. అధ్యక్ష క్వశ్చన్ ఇస్ ఓవర్. కూర్చోండి ఇంకొద్దు, కూర్చోండి ఇంకొద్దండి, ఇంకొద్దు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. కాంట్రవర్సీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అయిపోయింది కూర్చోండి. నా కూర్చోండి. అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎందుకు కూర్చోండి. క్వశ్చన్ అయిపోయింది. నా మీరు ఇలాగా కూర్చోవయ్యా స్వామి, కూర్చో రావులో కూర్చో. ఇది బ్యాడ్ ప్రాక్టీసు. ఇది బ్యాడ్ ప్రాక్టీసు. నా ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం. మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి. నా ఎవరు లేదు నా ఎవరు? ఆ క్వశ్చన్ అయిపోయింది. ఏమో లేదు, అది లేదు. అరే ఎందుకు వస్తారా మీరు? ఏంటి దేనికి వస్తారు మీరు దేనికి వస్తారు చెప్పండి. మీరు దేనికి వస్తున్నారు? సార్ కూర్చోండి. మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్కళ్ళు చెప్పండి ఎందుకు వస్తున్నారు? మీరు ఇనమ్మా ఏనండి. మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. ఏంటది? కూర్చోండి. ఇలా వస్తే ఇవ్వను. ఇలా వస్తే ఇవ్వను. మైక్ ఇవ్వను. ఇలా వస్తే ఇలాగ మీరు ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే నేను ఒప్పుకోను. నా కూర్చోండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. నా ఇవ్వను. ఇలా మీరు ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తే ఇవ్వను. The house is adjourned for 5 minutes. దయచేసి 1 minute కూర్చోవా నువ్వు. నువ్వు కూర్చోవా. నువ్వు రికమెండ్ చేస్తావా ఏంటి?
ఒక నిమిషం దయచేసి ప్రతి చిన్న విషయానికి పోడియం దగ్గర రావద్దు. మీరు మాట్లాడటానికి మంచి అవకాశం ఉంది, అడగొచ్చు, తప్పేం కాదు. ప్రతిదానికి డిస్టర్బ్ చేయటకు మైక్ దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో నేను నిర్ణయిస్తాను. దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు, కూర్చోండి. అరే మీరు చెప్పక్కర్లేదే, ఆయన అడుగుతా ఇస్తాం. అరే నేను ఇదే ప్రాక్టీస్ వద్దన్నా, అరే ఇదే వద్దన్నా. ఇప్పుడు ఎల్ఓపి గారు అడిగితే ఇస్తాం. ఎల్ఓపి గారు అడిగినా, మంత్రి గారు అడిగినా, ఎల్ఓపి గారు అడిగినా, మంత్రి గారు అడిగినా ఇస్తాం, ఇవ్వని కాదు. మీరందరూ లేచి గొడవ చేస్తే ఇస్తే అంటే మీరు గొడవ చేస్తే ఇవ్వాలా, లేకపోతే మీరు రికమెండ్ చేస్తే ఇవ్వాలా? అది నో, అది దట్ ఈస్ బ్లాక్ ప్రాక్టీస్. సార్ ఎల్ఓపి గారు మీరు అడగాలనుకున్నప్పుడు మీరు సార్ మీకు ఆ హక్కు ఉంది, ఎల్ఓపి గారు మీకు ఆ హక్కు ఉంది, మీరు అడగండి, నేను ఇస్తాను, ఇబ్బంది ఏమి లేదు. ఈ రకమైనటువంటి ఒత్తిడి లేకపోతే ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది చెప్పుకోవడానికి అడిగాను తప్ప ఇంకేవద్దు. చెప్పండి.